నమస్కారం అండి. నా పేరు కృష్ణవేణు. ఈరోజు మనం ఏం టాపిక్ మాట్లాడుతున్నామంటే, దుఃఖంకి మూలం ఏంటి? మాకు తెలుసు గౌతమ్ బుద్ధ్ గారు చెప్పారు, కోరికనే మీకు దుఃఖంకి మూలం అనేసి. బట్ అది కాక ఇంకొకటి ఉందండి. ఏమంటే, దుఃఖము న్యాచురల్ అని చెప్తారు అందరూ. సడ వచ్చేది కామన్ లైఫ్ లోపల అని. ఇది చాయిస్ అండి. నెక్స్ట్ వచ్చేసి దుఃఖానికి మూలం కోరిక కాదండి, ఆయన కోరిక అని అంటుంటారు. నన్ను అడిగితే ఇది కోరిక అనే దానికినా నాకు ఇట్లే కావాలా, ఇదే కావాలని కోరుకుంటాం కదండి, అదే మా దుఃఖానికి కారణమండి, ఇంకేం కాదు. అది ఇంకొకటి దీని తప్ప మీకు చెప్పాలంటే, కోరిక అనేది మంచిది. అది ఎంత మంచిదంటే మీకు అది తీరినాక బాగా అనిపిస్తుంది అనే దానికినా, జ్ఞానంలో ధ్యానం చేసేటప్పుడు మీకు ఒకటి చాలా హై లెవెల్ పోయినప్పుడు, ధ్యానం చేసి హై లెవెల్ పోయినాక కోరికలన్నీ చనిపోయేస్తాయి. ఒకటేమంటారు, లోపల ఏది వద్దు నాకి అని ఒకటి విరక్తి వస్తుంది. అప్పుడు నిజంగా చెప్పాలంటే కోరిక అనేది వాళ్ళకి యూజ్ అవుతుందండి. కోరాలి, కోరుకొని ఒకటి కొత్తది సృష్టించుకోనాలి నా కోసమని వాళ్ళు కోరుకుంటారు అప్పుడు. సో ఆ కోరిక అనేది మంచిది. కోరిక అనేది చెడు కాదు. కోరేదేం కోరుతున్నారు అది మీరు ఇలాగే కావాలి అంటేనే మీకు ప్రాబ్లం. అది తప్ప కోరుకునేది మంచిది. దుఃఖానికి మూలము కోరిక కాదు. కోరుకునేది ఇలాగే అన్ని కండిషన్ పెడతారు కదా, అదే మీకు దుఃఖానికి కారణం. దానికోసం ఏం చేయాలంటే, ఎలా వస్తుంది అలా స్వీకరించేది నేర్చుకోవాలి. సంతోషంగా ఉండాలి. దానికోసం మీరు లోపల నుంచి సంతోషంగా ఉండాలంటే, మీరు లోపల ఆ థాట్ ఇవ్వాలి రోజు, నేను సంతోషంగా ఉన్నాను. దానికోసం మనం ఏం చేస్తామంటే, గ్రాటిట్యూడ్ యాటిట్యూడ్ని, అంటే కృతజ్ఞత భావాన్ని నేర్చుకోవాలి. అది సాధించాలి. చెప్పాలంటే నేర్చుకున్నాను అనే దానికి సాధించాలి. ఎంత మట్టిగా సాధించాలంటే, మీకు ఒకరోజు అన్నీ పోయినా కానీ నాకు అన్నీ ఉంది అనే ఒక భావం ఉంటుంది లోపల. అంతటగా మీరు సాధించాలండి ఇది. ఆమెకి అది కృతజ్ఞత భావం అనేది మీరు ఆ యత్నం మీ లోపల వేసినారంటే, లోతుతక వేసారంటే, మీ సబ్కాన్షియస్ మైండ్ ఏముంది అది ఎతికిస్తుందండి, పుడికి ఇస్తుంది. ఏమేమి మీరు గ్రాటిట్యూడ్ చేసేకి ఏమేమి ఉంది మీ దగ్గర అని ఫుల్ అది తెచ్చిపెడుతుంది. మీకు ఎంత భావం తీవ్రంగా వెళ్ళిపోతుందంటే, ప్రతి ఒక్క చెడులో కానీ మీరు మంచి చూసే అంత గొప్పతనం మీలో వచ్చేస్తుంది అనమాట. గొప్ప థాట్ మీలో వచ్చేస్తుంది. సో అది ఆమె ఇక్కడ ఇంకోటి చెప్పాలంటే, అన్ని దానికి ఒకటి రిస్ట్రిక్షన్ ఉంటుందండి. మంచిది పుడికేది మంచిదే, కానీ మీకు చెడు చేసిన వాళ్ళకి కానీ మీరు మంచి చేయాలా అనుకోవటం అది మీ మంచితనమే. కానీ ఎక్కడ అన్ని దానికి ఒక లిమిటెడ్ అని ఒక పెట్టాలని ఒక బార్డర్ వేయాల్సిందే. సో గ్రాటిట్యూడ్ నుంచి మీరు అంతరంగంగా చాలా సంతోషంగా ఉంటారు. కానీ ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు అన్ని దానికి ఒకటి స్టాప్ చేయాల్సి వస్తుంది. చాలా ఎవరైనా చనిపోయినారంటే కానీ నేను గ్రాటిట్యూడ్ చెప్పలేను కదండి. అది సహజంగా అది వచ్చేలేదు. అప్పుడు అది మోసం అయినట్లు అవుతుంది, నన్ను నేను మోసం చేసుకున్నట్లు అవుతుంది. సో అప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా కానీ నా సంతోషానికే ఉండేది, నా సంతోషం కోసం నేను అన్నీ చేంజ్ చేసుకుంటాను అని. సో ఆఖరికి మాది ఒకటే ఉద్దేశం, ఏమంటే సంతోషంగా ఉండాలి. ఎలాంటి పరిస్థితులు మీ చుట్టుముట్టే ఎలాంటి పరిస్థితి ఉన్నా కానీ మీరు సంతోషంగా ఉండేది చాలా ముఖ్యమండి. దానికోసమే కదా కొన్నితూరి మనం ఏం చేస్తాం, వాట్సాప్లో వచ్చే ఇది మెసేజ్లు చూస్తాము, అవి ఇబ్బంది పడినప్పుడు ఆ మనుషుల్ని బ్లాక్ చేస్తాము. లైఫ్లో ఎవరైనా వస్తారు మాకు అన్కంఫర్టబుల్ అంటే వద్దనేసి తీసేస్తాం. సో అలాగే మాకు అన్వాంటెడ్ అనిపించేది మనుషులు కానీ మెసేజ్లు కానీ ఏదైనా కానీ పక్కలో పెట్టేసి ఓన్లీ సంతోషాన్ని చాయిస్ చేసుకొని ఈ జీవితాన్ని బంగారంగా మార్చుకోండి. మీరు మీ చేతిలోనే ఉండండి, మీరే చేయాలి. ఇది మీ చేతిలోనే ఉంది, మీరే చేయాలి. సంతోషంగా ఉండొచ్చు. కానీ ఎంత సంతోషంగా ఉండొచ్చు అంటే, లైఫ్ ఇట్లా కానీ ఉంటుంది అని మీరే అనుకుంటారు. సో ఈ చిన్న మార్పు చేసి చూడండి, లైఫ్ లోపల సంతోషంగానూ ఉంటారు. మీరు మీ
పక్కలో ఉండేవాళ్ళు కానీ వాళ్ళు సంతోషంగా ఉంటారు. మెయిన్ ఇంపార్టెంట్ మనం ఒకరికి ఇబ్బంది పెట్టేయలేదు కదా అప్పుడు. సో, మనము సంతోషంగా ఉంటాము. ఇంకొకరు గాని సంతోషంగా ఉంటారు. సో, ఇంత మాటతో నేను ఇప్పుడు ఈ టాపిక్‌ని క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.